12 ఏళ్ల తర్వాత కర్కాటక రాశిలోకి గురుడు. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం జూన్ 2వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల 25 నిమిషములకు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన గురుడు అక్టోబర్ 31వ తేదీ వరకు ఇదే రాశిలో ఉంటారు. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. పెండింగ్ పనులు చాలా నిదానంగా పూర్తవుతాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా సమయానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మిథున రాశి. ఈ రాశి వారికి గురు కర్కాటక రాశిలో సంచరించడం వలన కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కష్టపడతారు కానీ శ్రమకు తగిన ఫలితం ఉండకపోవచ్చు. సహోద్యోగులు తోటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. గతంలో మీ నుంచి సాయం పొందిన వారు ఇప్పుడు ముఖం చాటేస్తారు. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సి వస్తుంది. కన్యా రాశి. కర్కాటక రాశిలో గురుడు సంచారం వలన ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తి సమస్యలు కొన్ని వివాదాలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి క్షణం తీరిక లేదు. పైసా ఆదాయం లేదు. ప్రతి పనిలో జరిగే ఆలస్యం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. దైవచింతన చేస్తూ అనుకున్న పనులను మీ షెడ్యూల్ ప్రకారం చేయండి. తులారాశి. కర్కాటక రాశిలోకి గురుడు ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రమోషన్తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ధనురాశి. కర్కాటకంలో గురుడు సంచారం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీడియా, మార్కెటింగ్, క్రియేటివ్ పనులు చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనుకోకుండా అప్పులు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభం రాకపోయినా నష్టం ఉండదు. ప్రతి పని కూడా అతి కష్టం మీద పూర్తవుతుంది. మకర రాశి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు పెరగడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బంధువులతోనూ స్నేహితులతోనూ చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి. వ్యాపారస్తులు ఏమాత్రం కొత్త పెట్టుబడులు పెట్టుకోవద్దు. ఆధ్యాత్మిక చింతనతో గడపండి. అంతా మంచే జరుగుతుంది.